ఓం నమో నారాయణాయ. శ్రీ సింహాచలం ఆలయం గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం సమీపంలో ఉన్న మహాపవిత్ర క్షేత్రం. అది శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామి ఎప్పుడూ చందనంతో కప్పబడి ఉంటారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే చందనోత్సవం రోజు స్వామివారు నిజరూప దర్శనం లభిస్తుంది. భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రం అది సింహాచలం. ఈ ఆలయం యొక్క రహస్యాలను, విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సింహాచలంలో ఏడాదికి ఒక్కరోజు నిజరూప దర్శనం లభిస్తుంది. అది అక్షయ తృతీయ రోజు. లక్షలాది మంది ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలుసుకుందామా? దాని వెనుకున్న అసలు రహస్యం మీకోసం. ముందుగా క్షేత్ర ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు ఇక్కడ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారు. అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారిపై ఉన్న చందనం తీసివేసి నిజరూప దర్శనంలో కనిపిస్తారు. పురాణ నేపథ్యం హిరణ్యకశ్యప సంహారం. భూదేవిని అపహరించిన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి మహావిష్ణువు వరహ అవతారం ఎత్తాడని, సోదరుడు మరణంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు విష్ణుపై కక్ష పెంచుకొని అజేయుడిగా మారేందుకు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు. హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆమెకు హరినామ సంకీర్తనలు వినిపిస్తారు. రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు పుట్టుకతోనే పరమ భగవతుత్తముడిగా మరియు హరిభక్తుడిగా అయ్యాడు. సింహాచల ఆవిర్భావం. హరిభక్తుడైన ప్రహ్లాదుని చంపటానికి హిరణ్యకశిపుడు సముద్రం ఒడ్డున పడవేసి అతనిపై పర్వతాన్ని ఉంచుతాడు. శ్రీహరి ఆ పర్వతాన్ని మోసి ప్రహ్లాదుని రక్షించి ఆ పర్వతమే నేటి సింహాచలంగా మారిందని, ఆ సముద్రమే నేటి విశాఖ బంగాళాఖాతమని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి శాంతరూపం. ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యకశిపుని చంపి వరాహావతారంగా, హిరణ్యకశిపుని చంపి నరసింహ రూపాలు కలిసి ఇక్కడ కొలువు తీరాయి. లక్ష్మీదేవితో కలిసి ఈ క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటాయని స్వామి అభయమిచ్చారు. వరహాముఖం, నరుడి శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు మరియు భూమిలో దాగి ఉన్న పాదాలు. చందనం తొలగించాక కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ అద్భుత రూపం భక్తులకు కనిపిస్తుంది. చందన సమర్పణ విశిష్టత. స్వామి శరీర వేడిని తగ్గించడానికి నిరంతరం చందన లేపనంతో కప్పి ఉంటారు. ఏటా టన్నుల కొద్ది చందనాన్ని మొక్కుగా చెల్లిస్తారు. తిరిగి చందనం పూసాక స్వామి శివలింగాకారంలో కనిపిస్తారు. ఇదే స్వామివారి యొక్క ప్రత్యేకత. పురూరవ చక్రవర్తి కథ. పురూరవ చక్రవర్తి విమానం ఈ కొండపై ఆగటం ద్వారా స్వామి ఉనికి తెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. 12 అడుగుల పుట్టలో దాగి ఉన్న విగ్రహాన్ని వెలికి తీయగా స్వామి కలలో ఆదేశించారు. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావటంతో దానికి గుర్తుగా ఏడాది పొడవునా 4 విడతలుగా మొత్తం 12 మడుగులు సుమారు 500 కేజీలు చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. వేలాది ఏళ్ల చరిత్ర, లక్షలాది మంది భక్తుల విశ్వాసం. సింహాద్రి అప్పన్న అక్షయ తృతీయ నాడు ఆ చందన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం జన్మధన్యమే అని భక్తుల నమ్మకం. ఇలా మహిమలు కలిగిన సింహాచల క్షేత్రం ప్రతి భక్తుడి జీవితంలో ఒకసారి తప్పక దర్శించాలి. పవిత్ర స్థలమిది. స్వామివారి కృపతో మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.